ప్రియులారా, మన జీవితకాలం 70 లేదా 80 సంవత్సరాలు. ఈ 80 ఏళ్ల జీవితంలో పరిస్థితులు మారుతాయా, అలాగే ఉంటాయా? మిమ్మల్ని అడుగుతున్నాను. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయా, మారుతాయా? మారుతాయని మీరు ఎలా చెప్పగలరు? నమ్ముతున్నారా, అనుభవాలు చెప్తున్నారా? అనుభవాలైనా చెప్తున్నారు అందరూ కూడా. మీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా లేవు కదా, మారాయా? మారుతాయని అందరూ నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. మరి ప్రజలందరికీ సీక్రెట్ తెలియదంటారా ఏంటి? ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఇది ఓపెన్ సీక్రెటే కదా, రహస్యమేం కాదు కదా. పరిస్థితులు ఏమవుతాయి? మారుతాయి. ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉండవు. మన పెద్దలు కూడా అంటారు, పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవురా, చెట్టు కన్నా తిరిగి లేస్తాయి అంటారనరా. తిరిగి లేస్తాయి. మరి ఈ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు, ఇది అందరికీ తెలిసినప్పుడు ఆత్మహత్యలు ఎందుకు? పరిస్థితులు మారతాయి కదా. ఈరోజు ఉన్నట్టే జీవితం రేపు కూడా ఉండదు కదా. ఆ సంగతి మీకు తెలిస్తే నిరాశలెందుకు, నిస్పృహలెందుకు, బాధలెందుకు, దుఃఖం ఎందుకు, కన్నీరెందుకు, విచారం ఎందుకు, ఏడుపెందుకు, దిగులెందుకు, భయం ఎందుకు, భ్రాంతి ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మారతాయని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నిజాన్ని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నమ్ముతున్నారా? జీవితంలో పరిస్థితులు మారతాయి, ఏదో ఒక రోజు మారతాయి, అన్నీ ఉన్నట్టే ఉండవు అని అందరూ నమ్ముతున్నారా? వెరీ గుడ్. మన చిన్నతనం నుంచి మనం చూసినవి మారుతూ వచ్చాయి. మన బ్రతుకులో కూడా చాలా పరిస్థితులు మారుతూ వచ్చాయి. మన కళ్ళ ముందు చాలామంది మారుతూ వచ్చారు, చాలా పరిస్థితులు మారుతూ వచ్చాయి. మన జీవితం కూడా చాలా వరకు మార్పులకు గురవుతూనే వచ్చింది. బళ్ళు వాడలు అవుతాయట, వాడలు ఏమవుతాయట, బండ్లు అవుతాయట. గొప్పవారు బేదవారు అవుతారట, బేదవారు గొప్పవారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు కావచ్చు, అనారోగ్యవంతుడు మరలా ఆరోగ్యవంతుడు కావచ్చు. నష్టపోయినవాడు లాభపడవచ్చు, లాభపడ్డవాడు నష్టపడవచ్చు. పడిపోయినవాడు నిలబడవచ్చు, నిలబడినవాడు పడిపోవచ్చు. కొట్టేవాడు కొట్టించుకోవచ్చు, కొట్టించుకున్నవాడు కొట్టొచ్చు. తిట్టినవాడు తిట్టించుకోవచ్చు, తిట్టించినవాడు తిరిగి తిట్టొచ్చు. పామే కర్రవచ్చు, కర్రే పామై కాటేయొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇట్స్ ఏ మిస్టీరియస్ లైఫ్. మనకి ఫ్యూచర్ గురించి ఏం తెలీదు. వాట్ ఈస్ ద ఫ్యూచర్? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. వీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది నీకు బాగా అర్థమైతే మరి ఎందుకు మనకి బెంగ, మనకెందుకు విచారం, మనకెందుకు దిగులు? రాబోయే మార్పు కోసం ఓపికతో ఎదురు చూడాలి కదా. చూడాలా వద్దా? చూడాలి. ప్రియులారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మన శరీరం కూడా రకరకాల మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఈరోజు బట్టగుండుతో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు ఉంగరాల జుట్టు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఈరోజు ఉంగరాల జుట్టు ఉన్నవాడు రేపు బట్టగుండు అవ్వచ్చు. ఈరోజు ఉద్యోగం లేదని ఏడుస్తున్నామేమో, రేపు ఉద్యోగం రావచ్చు. ఈరోజు ఉద్యోగం ఉందని వెర్రవీగుతున్నామేమో, అది ఊడిపోవచ్చు. రెండూ జరగవచ్చు. నో క్లారిటీ. రెండూ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు అంటున్నాను. అందుకే సో ఏదైనా జరుగుద్ది అని అర్థమైనప్పుడు ఈరోజు జరిగిన దానికి మనం ఎందుకు కూర్చొని ఏడవాలి? ఇట్ విల్ చేంజ్. ఇట్ విల్ చేంజ్. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ వీ హ్యావ్ ఏ మిస్టీరియస్ లైఫ్. ఇది మనకు బాగా అర్థం కావాలనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఏది శాశ్వతం కాదు నాయనా. నీ కళ్ళ ముందున్న ఏ పరిస్థితి శాశ్వతం కాదని తెలుసుకో. బాల్యం పోతే యవ్వనం వచ్చింది, యవ్వనం పోతే వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యంలో నువ్వు పోతే నిత్య జీవితం వస్తుంది. వృద్ధాప్యం పోతే ఉండదు, ఇంకా వృద్ధాప్యం తర్వాత నువ్వే పోతే, ఇంకా తర్వాత పోవడానికి ఏమీ లేదు నువ్వు తప్ప. సో నువ్వే పోతే అయితే నిత్య జీవితం వస్తుంది, లేదంటే నిత్య వేదనకి వెళ్ళిపోతావు. లైఫ్ అనేది రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు, వేదనలు, శోధనలు, బాధలు, కన్నీళ్ళు, ఇలా రకరకాల మార్పులకు గురవుతూ, ఎండాకాలం పోయాక వానాకాలం వచ్చినట్టు, వానాకాలం పోయాక శీతాకాలం వచ్చినట్టు, మరలా శీతాకాలం పోయిన తర్వాత మరలా ఎండాకాలం పలకరించినట్టు రకరకాల చేంజెస్ లైఫ్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఏది పర్మనెంట్ కాదు. ఆల్ ఆర్ టెంపరరీ. వెయిట్ అండ్ సీ. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
ఇది నీకు బాగా అర్థం కావాలని దేవుడు చెప్పినటువంటి ఒక మాట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కంటికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు. అసలు మునుపు ఉన్నదే ఇక మీద ఉండబోతుంది, మునుపు జరిగిందే ఇక జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది లేదు. నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్తాడు. అది కూడా మనకు ముందున్న తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకానికి రారు, పుట్టబోవు వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోయే వారికి కలగదు. ఇది లైఫ్ అంటే సింపుల్గా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నాకు బైబిల్లో అత్యంత ఇష్టమైన పుస్తకం, ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టని పుస్తకం, ఇంకా పదే పదే చదవాలనిపించే పుస్తకం ప్రసంగి గ్రంథం మాత్రమే. అంటే మిగిలిన ఇష్టం లేదా అంటే ఇష్టం లేదని కాదు, కానీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బైబిల్లో కూడా మిగిలిన పుస్తకాలన్నీ నాకు ఇష్టమే, చదువుతాను, కానీ అత్యంత ఇష్టమైన పుస్తకం ఏదంటే ప్రసంగని టక్కుని చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో అనేక రకాల చేంజెస్ రావడానికి ఈ పుస్తకమే కారణమైంది. చాలాసార్లు చదువుకున్నాను, చాలా సందర్భాల్లో చదువుకున్నాను, ఎప్పటికీ చదువుకుంటూనే ఉంటాను. కానీ నాకు ఎప్పుడు బోరు కొట్టదు, ఇంకా కొత్తగా నాకు ఏదో నేర్పిస్తూనే ఉంటుంది. మీకు బిర్యానీ బోరు కొట్టనట్టు నాకు ప్రసంగి బోరు కొట్టదు. ఇన్ ద సేమ్ వే ప్రసంగి కూడా అలాంటిదే. బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది, మామిడి పండు కంటే తీయగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది పుస్తకం ఆత్మీయంగా. సో ఈ పుస్తకంలో దేవుడు చెప్తున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నీ జీవితాన్ని కళ్ళ ముందు అలా నిలబెట్టేస్తాయి. నీ జీవితం ఇదిరా బిడ్డ అని మనకు నేర్పిస్తాయి. సో ఈ పుస్తకంలో 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం 2వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. చూసుకున్నంత చూసుకో అన్నాడట ఆ కళ్ళని. నువ్వు ఏం చూస్తావో అవి చూసేసుకో, నీ ఓపిక, నీ ఇష్టం, నీ కోరిక తీరేంత వరకు, నువ్వు తృప్తి పొందేంత వరకు చూసుకో అని కన్నుల్ని కట్లిప్పి మరీ వదిలేసాడట. ఎవరు? మహానుభావుడు. కన్నుల కట్లిప్పేశాడు. కన్నులు కట్లిప్పేశాడంటే చిరుతపుల కంటే ప్రమాదం. అది చాలా వేగవంతంగా ఉంటాయి. సో అతని కన్నులను అలా తృప్తి పొందమని వదిలేశాడు. తిరుగుతున్నాయి కళ్ళు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. హృదయానికి కూడా కట్లిప్పేశాడట. కట్టలేదట. హృదయాన్ని ఏం చేయలేదు? కట్టలేదు. మీ హృదయమును కట్టుకొనుడి అంటాడు ఆయనేమో. ఈయన కట్టలేదట, వదిలిపడేసాడట. నీ ఇష్టం తిరిగిరా అన్నాడట. తిరుగుతోంది హృదయం, ఎక్కడెక్కడ తిరుగుతుంది. దానికి నచ్చిందల్లా చేసుకొస్తుంది, దానికి నచ్చినట్టల్లా బతుకుతుంది, దానికి నచ్చినట్టల్లా జీవిస్తుంది. అలా హృదయాన్ని నిర్బంధించలేదు, కంటిని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అన్నాడు. అలా అన్న తర్వాత, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి చూడగా, వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. ఒక ఎత్తైన స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చేసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అంత ఎక్కువ ఊహించుకోకండి, అక్కడేమీ లేదు, నేను అంతా చూసి వచ్చేసాను అన్నాడు. అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసులకు వెళ్తున్నాం అనుకోండి, హడావుడిగా ఎక్కిపోతుంటాం ఎక్కడికో. ఏ జలపాతం చూడాలనో, ఏ కొండ మీద చూడాలనో, ఏ పార్కు చూడాలనో, ఇంకోటి చూడాలనో పరుగున ఎక్కిపోతుంటే ఆల్రెడీ ఎక్కిపోయినోడు వస్తూ అంటాడు, అంత పరిగెత్తేయకండి అమ్మాయి, ఏమీ లేదు అక్కడ అంటాడు. కానీ వాడు చూసేశాడు, వాడికి అనుభవం అయిపోయింది కాబట్టి వాడు అలా చెప్పాడు. మనం వాడు చూసేశాడు కాబట్టి ఎన్నైనా చెప్తాడు, మనం వెళ్దాం అనుకుంటాం. మనం వెళ్ళి చూసి అందులో ఏదో ఉంది, ఆ తృప్తి మనం పొందేసుకోవాలి. వాడు చెప్పేది ఏంటి, మనం పర్సనల్గా ఆ తృప్తిని పొందేసుకోవాలి. ఇది మనిషి యొక్క సైకాలజీ. కష్టాల విషయంలోనే అలాగే ఫీల్ అవుతాడు. నా కష్టాలు నీకుంటే తెలుసులే, నా బాధ ఏంటో అంటారు. సుఖాల విషయంలోనే అలాగే ఫీల్ అవుతాడు. అతనుకున్న సుఖాలు నాకు ఉంటే నాకు కూడా తెలుస్తాయి కదా, అతనుకున్న సుఖం ఏంటో అనుకుంటాడు. అంటే ఆ రుచి చూసేయాలనుకుంటాడు. ఇక్కడ ప్రసంగి గారు ఎన్ని రుచులు ఉన్నాయో భూమి మీద అన్ని రుచులు చూసేసాడట.
ఎంత సంతోషాన్ని అనుభవించాలనుకుంటాడో అంత సంతోషాన్ని అనుభవించేశాడట. ఎంత ఆనందాన్ని అనుభవించాలనుకుంటాడో అంత ఆనందాన్ని కూడా అనుభవించేశాడట. ఇవన్నీ అనుభవించేసిన తర్వాత ఫైనల్గా ఒక మాట చెప్తున్నాడు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేదు, మనుష్యులు పడు పాట్లన్నీయు వ్యర్థములు, గాలికి ప్రయాసపడుటకై పరుగులెత్తుతున్నారు. గాలికి ప్రయాసపడడమే, అన్నపానములు పుచ్చుకొనుట తప్ప, దేవుడు తనకు దయచేసిన ఆయుష్కాలంలో సుఖముగా బ్రతుకుతూ సంతృప్తిగా బ్రతుకుతూ అన్నపానాలు పుచ్చుకోవడం తప్ప మనుష్యునికి లాభకరమైనది ఏది మరొకటి లేదు. నువ్వు అనవసరమైన ప్రయాస మీద పెట్టుకున్నావంటే, అనవసరమైన ఒత్తిడి మీద పెట్టుకున్నావంటే, ఏదో కావాలని దేనివైపో చూస్తూ పరుగులు తీస్తూ పిచ్చ ఆలోచనలతో బ్రతుకుతున్నావంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు, పరిస్థితులు మారిపోతాయి. ఇది పక్కా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీకు పరిస్థితులు మారిపోతాయని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. మన మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు, ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుని ఆంధ్ర ప్రజలందరి ఆరాధ్య దైవంగా వెలుగొందినటువంటి మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ నట ప్రస్థానంలో నుంచి అత్యంత తక్కువ కాలంలో పార్టీ పెట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఎదిగాడు. ముఖ్యమంత్రి స్థానంలో గొప్ప హోదాను అనుభవించాడు. ఆ హోదా చిరకాలం నిలబడలేదు. అనతి కాలంలోనే వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఆయన మీద చెప్పుల వర్షం కురిసింది. చివరి దినాలలో చాలా బాధతో, వేదనతో, ఆవేదనతో నాన్న వాళ్ళు కూడా దూరం అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మహానటుడు ఎన్టీఆర్ గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత క్రిందికి వచ్చేసాడు. పూల వర్షాలు కురిపించినటువంటి ప్రజలే చెప్పుల వర్షాలు కురిపించేటువంటి పరిస్థితికి ఆయన జీవితం వచ్చింది. ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు. మహానటి సావిత్రి, ఏ కంటి నుంచి నీటిని రప్పించమంటారు డైరెక్టర్ గారు అని అడిగినటువంటి ఒక గొప్ప నటి. అలాంటి నటీమణులు దొరకటం అరుదు. అలాంటి గొప్ప నటీమణి మహానటి సావిత్రి గారు గొప్ప ఎంతో వెలుగొందిన జీవితం. ఆమె కారు దిగితే కారు డోర్ తీయడానికి 10 మంది ఉండేటువంటి పరిస్థితి, ఆమె అడుగులకు మడుగులు వచ్చేటువంటి పరిస్థితి, ఆమె కాల్ షీట్ల కోసం డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కట్టేటువంటి పరిస్థితి. తెలుగు మరియు తమిళ్ ఇంకా అనేక భాషల్లో నటిగా వెలుగొందుతూ ఎంతో ధనాన్ని చూసి ఎవరైనా దాన ధర్మాల కోసం వస్తే తన దగ్గర ఉన్న బంగారం కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితిలో, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలకు కూడా సహాయం చేసేటువంటి గొప్ప పరిస్థితిలో వెలుగొందినటువంటి ఒక మహానటి చిట్ట చివరి దశలో తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, గుప్పెడు మెతుకుల కోసం ఆశగా అందరి వైపు చూస్తూ చచ్చిపోయినటువంటి దినాలు గుర్తు చేసుకుంటుంటే జీవితం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. 2009లో పోటీ చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక మహానటుడు, ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించినటువంటి నటుడు. ఎవరయ్యా మీ అభిమాన ఆరాధ్య దైవం అంటే మెగాస్టార్ చిరంజీవి అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా ఆ స్టెప్పులకి ఫిదా అయిపోతూ ఆ సినిమా చూసి ఈలలేస్తూ కేకలేస్తూ అంత గొప్పగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న ఆయన ఎలక్షన్ సాక్షిగా ఆయన మీద కోడిగుడ్ల వర్షం కురిసింది. నేను ఇక సినిమాలు చెయ్యను, రాజకీయాలకే నా జీవితం అంకితం చేస్తున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తి చిట్ట చివరిగా రాజకీయాల నుంచే నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. మరలా ఏ సినిమా అయితే ఆయన ఎత్తుకు తీసుకెళ్ళిందో ఆ సినిమాలోనికే వచ్చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు కాలం ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో ఎవరికి తెలీదు. 1978లో మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సాక్షాత్తు పార్లమెంటే కంటెంట్ ఆఫ్ హౌస్ కింద అరెస్ట్ చేసింది. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆమె అరెస్ట్ అయ్యింది అంటే ఎంత బాధాకరం. చివరికి అంత గొప్ప హోదా అనుభవించినటువంటి ఇందిరాగాంధీ, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ తూట్లుగా దేహం అంతా కాల్చివేయబడి ఒక నాద శవంలా పడిపోయింది అంటే, అలాంటి ఎండింగ్ ఆమె జీవితంలోకి వచ్చింది అంటే ఎప్పుడూ కూడా కాలం ఒకలా ఉండదు. మహామేధావి, బహుభాషా కోవిదుడు, మహాపండితుడుగా పేర్గాంచినవాడు, దాదాపు అనేకమైన భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 420 కేసులో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది, వివాదాలు చుట్టుముట్టాయి. గొప్పగా బ్రతికినటువంటి ఆయన చిట్ట చివరికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగక, శవం కూడా సరిగా కాలని పరిస్థితుల్లో ఆయన జీవితం ముగిసిపోయింది అంటే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఎంతో గొప్ప స్థితిలో ప్రజల చేత
ఎన్నుకొనబడి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి ఆంధ్ర ప్రజల ఆరాధ్య సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 స్థాపించి ప్రజల గుండెల్లో కొలువైపోయాడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కొలువైపోయాడు. ఎంతోమంది ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు, అంత గొప్పగా బతికాడు ఆయన. అలాంటి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి కూడా శవం దొరకనంత స్థితిలో ముక్కముక్కలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎంత దిగ్భ్రాంతికరం, ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఎంతో వేదనకు గురయ్యాడు, ఎంతో బాధకు గురయ్యాడు, ఎన్నో అవమానాలు పొందుకున్నాడు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. తమిళనాట ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి గొప్ప నటి, అమ్మగా పిలువబడినటువంటి నటి జయలలిత. అలాంటి గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆమె అసెంబ్లీ సాక్షిగా వ్యవస్థ అయిపోయింది. జుట్టు ఓడదీసి మరలా బయటికి పంపిస్తే నేను జుట్టు ముడేను ఈ అసెంబ్లీకి వచ్చేంతవరకు అని శపథం చేసింది. అన్నట్టుగానే మరలా అసెంబ్లీలో అడుగు పెట్టింది. చివరికి ముఖ్యమంత్రి అయి కూర్చుంది. తమిళ ప్రజల గుండెల్లో కొలువొందింది. ఆ తర్వాత ఆమె కూడా కొన్ని కుంభకోణాల కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడపాల్సి వచ్చింది. చివరికి ఎలా చనిపోయిందో మనందరికీ తెలుసు. పదవిలో ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మనకు తెలుసు. ఆమె కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇలా ఎంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలన్న ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఒకప్పుడు మహర్దశ నడిచింది. ఆ తర్వాత చివరిగా దోమకాటుకు గురై చచ్చిపోయాడు. అప్పుడు అన్నాడట, ఈ శవపేటికలో నుండి నా 2 చేతులు బయటకు పెట్టండి, నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒట్టి చేతులతో పోతున్నాడని ప్రపంచం తెలుసుకోవాలి అని కోరాడట. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిద్దాం అనుకున్న హిట్లర్ జర్మనీని అంతా ప్రపంచపటంపై నిద్రపోయేవాడట. ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా నా హస్తగతం చేసుకోవాలని లక్షలాది మంది యూదుల్ని ఓచకోత కోసి చంపేశాడు జర్మనీని అంత హిట్లర్. కానీ ఒకానొక దినాన డిప్రెషన్కి గురయ్యాడు. ఓడిపోతున్నానన్న భయంతో, ఏం సాధించలేకపోయానే అనే దిగ్భ్రాంతితో, అది తట్టుకోలేక తన పిస్తోల్తో తనే కణితిలో కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు ఎప్పుడు కూడా కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని చూసి ఇతను ఎప్పటికీ ఇలాగే ఉంటాడని అనుకుంటే మోసపోయినట్టే, పప్పులో కాలేసినట్టే. ఆ కాల ప్రవాహంలో ఆ కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలీదు. ఇవన్నీ పచ్చి నిజాలు. ఒకప్పటి ముఖ్యమంత్రిగా వెలుగొందుతూ 2 తెలుగు రాష్ట్రాలకి గొప్ప స్థితిలో గొప్ప వైభవాన్ని అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్మెంట్ కోసం 15 ఏళ్ల క్రిందట గుమ్మం బయట కేసీఆర్ గారు ఎదురు చూస్తూ నిలబడ్డాడంటే మీరు నమ్మగలరా? ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ గుమ్మం బయట నిలబడ్డాడు. ఈరోజు తెలంగాణకి తిరిగిలేని ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఈయన నిలబడాలి. కాలం అలా కూడా మారద్దు బిడ్డ, ఎప్పుడు ఎలా మారద్దో చెప్పలేం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్డీఏలో సముచిత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం 15 ఏళ్ల క్రిందట ఈ రోజున్న ప్రధానమంత్రి మోదీ వేచి చూశాడు అంటే మీరు నమ్మగలరా? 15 ఏళ్ళు గిర్రును తిరిగాయి, ఇప్పుడు ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఈయన నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గొప్ప సీఎం, అభివృద్ధి 2020 విజన్ ఉన్న నాయకుడు, జన్మభూమి అది ఇది అంటూ గొప్పగా పలికిన చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఘోర పరాభవాన్ని రుచి చూడడం, ఆ తర్వాత మీడియా సాక్షిగా బోరున ఏడవడం, అసలు ఊహించలేదు అలా ఏడుస్తారని. అంత పెద్ద ఆయన. అంతే, టైం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా కూర్చుంటారో, ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారబోతుందో, ఎవరు ఏ స్థానానికి వెళ్ళిపోబోతున్నారో, ఎవరు ఏ స్థానంలో నుంచి పడిపోబోతున్నారో, ఎవరు గొప్పవాళ్ళు కాబోతున్నారో, ఎవరు భేదవాళ్ళు కాబోతున్నారో ఎవరికి తెలీదు. ఆంధ్ర బిల్ గేట్స్గా పేరొందినటువంటి సత్యం రామలింగరాజు గారు 4 సంవత్సరాల జైలు జీవితం గడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అతనుకున్న పరువంతా పోయింది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్, కింగ్ అని చెప్పుకున్నాడు. కింగ్ అందగత్తెలతో బికినీలతో హాట్ ఫోజులు ఇస్తుంటే వాళ్ళను పట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చేటువంటి శృంగార పురుషుడుగా పేరుగాంచిన వాడు విజయ్ మాల్యా. దేశం కాని దేశంలో తలదాచుకుంటూ పోలీసులు వేటాడుతుంటే పరుగులు తీస్తూ దేశం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోవడం మీ కళ్ళతో మీరు చూడలేదా? ఎదిగిన వాళ్ళను చూస్తున్నాం, పడిపోయిన వాళ్ళని చూస్తున్నాం, గొప్పోళ్ళను చూస్తున్నాం, భేదోళ్ళను చూస్తున్నాం, గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం,
అధోస్థితికి దిగజారిపోయిన బ్రతుకుల్ని కూడా చూస్తున్నాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున్న ఈ చప్పట్లు నిరంతరం వినబడవు నాయన. ఈరోజు వేస్తున్నటువంటి ఈ దండలు నిరంతరం మొయ్యలేవు నాయన. ఈరోజు జేబులో ఉన్నటువంటి డబ్బులు రోజు నీ దగ్గర ఉండవు నాయన. ఈరోజున్న ఆస్తులు రోజు కనబడవు నాయన. అలా అని ఈరోజున్న దుఃఖాలు శాశ్వత కాలం ఉండవు. ఈరోజున్న కన్నీళ్ళు శాశ్వత కాలం ఉండవు. ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోబోతుందో ఎవరికీ తెలీదు. యోసేపు ఒకప్పుడు బేదోడు, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అన్నల చేత అమ్మివేయబడి కూలి పనికి పోతిఫర్ ఇంట్లో బతుకుతున్నాడు. కూలోడు, ఇప్పుడు కూలోడు. ఈ కూలోడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఎవడని ఊహించాడా? ఒక కూలోడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. కాలం ఇప్పుడు ఒకలా ఉండదు, మారిపోద్ది. ఒకప్పుడు చిన్న స్థాయిలో బతికేవారు, ఈరోజు వాళ్ళ కొడుకులు అంబానీలు దేశాన్ని వెళ్తున్నారు పారిశ్రామిక రంగాల్లో. మీరు రిక్షా దొక్కోవచ్చు, మీ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, మీ పిల్లలు రిక్షా దొక్కోవచ్చు. చెప్పలేం. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి. ఫస్ట్ నేను ఇంతే, నా బతుకింతే, ఇలాంటి పెచ్చ మాటలు ఎప్పుడు చెప్పకు. నా జీవితం ఇంతే, నేను బాగుపడేది లేదు, ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను, ఇంకా నా తరతరాల బతుకంతా ఇలాగే ఉంటుందని నువ్వు ఎప్పుడైనా చెప్పావంటే నువ్వు ఒక అజ్ఞానివి అని అర్థం. లైఫ్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవ్వరికి తెలియదు. అవమానాలనే పూలదండలుగా మార్చుకుని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అహంకారాన్ని కంఠాభరణంగా ధరించి అడుక్కు తింటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెబుకద్నెజర్ అనే వాడి చేత దేవుడు గడ్డి తినిపించేశాడు. ఎందుకంటే అహంకారాన్ని కంఠభూషణంగా ధరించాడు. అందుకే అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చాడు. అది కూడా అన్నం కాదు, గడ్డి. ఇదే అహంకారాన్ని కంఠభూషణంగా ధరించినటువంటి ఒక రాజు, ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదట, దైవస్వరమే కానీ మానవస్వరం కాదని ప్రజలందరూ పొగుడుతుంటే పొంగిపోయాడు. పురుగులు పడి చచ్చిపోయాడు. అయ్యలారా, మేము కూడా మీ వంటి నరులమే, ఈ దండలు మా మీదేసి ఈ బలులు మాకు అర్పించి మమ్మల్ని అనవసరంగా మీరు దేవుళ్ళను చేయొద్దు, మేమెంత, మా బతుకులెంత, మేము కేవలం క్రీస్తు యేసును ప్రకటిస్తున్న సామాన్య సేవకులం, దయచేసి మమ్మల్ని మీరు మాకు బలుడిచ్చి మమ్మల్ని దేవతలుగా ఎంచకండి అని వాళ్ళని బతిమలాడుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు, అతని సహచరులు ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ధనవంతుడేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, సుఖాల మీద సుఖాలు అనుభవించి. లాజరేమో సంతోషకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు, బాధల మీద బాధలు అనుభవించి. కాలచక్రం ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవ్వడికి తెలియదు. ఇన్ని ఆధారాలు మీ కళ్ళ ముందు చూపించిన తర్వాత ఈ ప్రసంగం మీ బ్రతుకులో మార్పు తీసుకురాకపోతే మీరు మానులే తప్ప మనుషులు కాదు. మీరు మానులే తప్ప మనుషులు కాదు. ఇంకెంతకంటే ఘాటుగా ఏ బోధకుడు మీకు చెప్పడు. నేను మమాటము లేనివాడను గనుక ఇటులనే చెప్పెదను, వినినవారు వినొచ్చు, వినని వారు సర్దుకొని పోవచ్చు. బతిమలాటాలు లేవు. నిజాలు చెప్పేవాడు ఎవరిని బతిమలాడ్డు, సత్యాన్ని చెప్పేవాడు ఎవరిని పొగడక్కర్లేదు, ఎవడికి పొర్లు దండాలు పెట్టక్కర్లేదు, ఎవరిని పెయింట్ వేయక్కర్లేదు. సో ఆ స్వభావాలు నా దగ్గర లేవు. మీరు మీ జీవితం అంతా వెతికినా చూడలేరు, చూడరు కూడా. హామీ ఇస్తున్నాను మీకు. సో ప్రసంగి చెప్పిన మాటలు ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు, మనుష్యులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలిగిన లాభమేమి? నిద్రలేని రాత్రులు గడుపుతూ టెన్షన్ 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 టెన్షన్. ఎందుకురా నాయన అంత టెన్షన్ పడిపోతున్నావు? ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? అక్కడికి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? ఎక్కడికి ఎక్కాలరా నాయన? అక్కడికి. సరే, అక్కడికి ఎక్కిన తర్వాత ఏం చేస్తారా నాయన? మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. వస్తావా రావా? ఒక ఆయన చెప్తాడు, ఆకాశంలో ఎగిరినా, ఎంతసేపు ఆకాశంలో ఎగిరినా చివరికి నేల మీదే దిగాలరా నాయన అన్నాడట. బాగుంది కదా? ఎంతసేపు ఆకాశంలో ఎగిరినా చివరకు నేల మీదే దిగాలరా నాయన. కాబట్టి దేనికోసమో పరుగులు పెట్టడం కంటే కూడా, అనవసరమైన ఆందోళనతో కృంగిపోవడం కంటే కూడా
ఉన్నదానిని అనుభవించుట మేలు, ఉన్నదానితో సంతృప్తి పడుట మేలు. కళ్ళ ముందున్నదాన్ని ఆనందించకుండా, కళ్ళ ముందున్నదాన్ని ఆస్వాదించకుండా ఏదో లేదని ఏడుపు ఎందుకయ్యా? ఏడుపుతో సాధించేదేముందయ్యా? నీ కళ్ళ ముందు గొప్పోళ్ళ లిస్ట్ చెప్పేశాను కదా, ఆ లిస్ట్ అంతా విన్నావు కదా. ఆ లిస్ట్లో చాలామంది ఈరోజు భూమి మీద లేరు కదా. ఉన్నారా? లేరు. ఎప్పుడు జీవితం ఏమైపోద్దో ఎవరికి తెలియదు. నటుడు అవ్వాలన్న కోరికతో సినిమా ఆఫీసుల చుట్టూ, స్టూడియోల చుట్టూ ఫోటోలు పట్టుకొని యాక్టింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఎందరో నటులు ఉన్నారు. ఇంకా వాళ్ళు నటులు కాలా, కానీ వాళ్ళందరి కోరిక హీరోని అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి, సినీ రంగాన్ని ఏలేయాలి, జేజేలు కొట్టించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, దండలు పడాలి, అలా ఇలా ఇలా అలా అనుకుంటున్న ఎందరో ఉండగా మరి పునీత్ రాజ్ కుమార్ గారి పరిస్థితి వాళ్ళకి ఎందుకు కనబడట్లేదు? హీస్ ఎ గ్రేట్ హీరో, హీ వాజ్ ఎ గ్రేట్ హీరో, హీ వాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, హీ వాజ్ ఎ గ్రేట్ డాన్సర్, హీ వాజ్ ఎ గ్రేట్ యాక్టర్, హీ వాజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. మరి అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప నటుడు, అంత గొప్ప మంచి మనిషి చివరికి కుప్పకూలిపోయి తన స్టార్డమ్ అంతా విడిచిపెట్టి మట్టిలోకి వెళ్ళిపోలేదా? ఈరోజు ఆయన జీవితం ఎక్కడుంది? భూమి మీద, మనుష్యుల హృదయాలలో తప్ప. సో కాబట్టి ఏది మనకి శాశ్వతం కాదు. పేరు శాశ్వతం కాదు, పొగడ్తలు శాశ్వతం కాదు, దండలు శాశ్వతం కాదు, యూట్యూబ్ శాశ్వతం కాదు, లైకులు శాశ్వతం కాదు, కామెంట్లు శాశ్వతం కాదు, ఫేస్బుక్ శాశ్వతం కాదు, వాట్సాప్ శాశ్వతం కాదు, సంఘం శాశ్వతం కాదు, బోధకుడని పిలిపించుకోవటం శాశ్వతం కాదు, పాట పాడితే కొట్టే చప్పట్లు శాశ్వతం కాదు, భలే పాడావక్క అన్న మాటలు శాశ్వతం కాదు, నీలా ఎవరూ పాడలేరక్క, నువ్వు లతా మంగేష్కర్కి చెల్లెలవక్క, అవి శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ మిస్టీరియస్. దేనికోసం పిచ్చి పరుగులు తీయొద్దు, అదే చెప్తోంది ప్రసంగి గ్రంథం. సౌలు రాజు తన సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి దావీదును చంపాలని పిచ్చి ప్రయత్నాలు చేశాడు. చివరికి హతుడైపోయాడు. ఆ ఖడ్గాన్ని చివరికి తప్పించుకోలేకపోయాడు. ప్రాణం విడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతని చివరి స్థితి చాలా బాధాకరం కాదా? దావీదును చంపాలని ఈట విసిరాడు. ఎందుకంటే తన సింహాసనాన్ని సుస్థిరంగా కాపాడుకోవాలనుకున్నాడు. కానీ ఆ సింహాసనం అలాగే ఉంది, అతను మాత్రం ఇక్కడ లేకుండా పోయాడు. ఇలా ఎన్ని చరిత్రలు చెప్పమంటారు? ఎన్ని చరిత్రలు చెప్పమంటారు? కాబట్టి ఏది శాశ్వతం కాదు. అది బాధ అయినా, సంతోషమైనా, దుఃఖమైనా, ఆనందమైనా, కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తుందో ఎవరికి తెలీదు. ఈ కాలచక్రంలో ప్రస్తుతానికి కొట్టుకుపోతున్నాం. దైవ కృప మెండుగా ఉందో లేదో చూసుకో. దైవ కృప నీ మీద ఉందో లేదో చూసుకో. బ్రతుకు శాశ్వతం కాదు, ఆయుష్కాలం శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, అంతస్తులు శాశ్వతం కాదు, పదవులు, చదువులు, డబ్బు ఏది నాట్ పర్మనెంట్, ఆల్ ఆర్ టెంపరరీ. కాబట్టి దైవ భయం కలిగి దైవ భక్తితో ముందుకు సాగడమే అది శాశ్వతం. అందుకే ప్రసంగి పూర్తయ్యాక చెప్పినటువంటి మాట నేను కూడా చెప్పి ముగిస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశాను మీకు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా మా అన్నయ్య చెప్తుండగా వినేసిన తర్వాత మా చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ప్రసంగి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. పెద్దన్నయ్య ప్రసంగి ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు మా చిన్నన్నయ్య చెప్తున్నాడు, ప్రసాద్ రెడ్డి అన్నయ్య. ప్రసంగి చెప్పిన మాటలు విన్నాం, ప్రసంగి చెప్పిన మాటలు కాపీ కొట్టి మా ప్రసాద్ రెడ్డి అన్నయ్య చెప్తున్నాడు, అది కూడా విన్నాం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటట ఆ ఫలితార్థం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. బీ హ్యాపీ. ఈ క్షణం నీకేముందో దాన్ని బట్టి సంతోషించు. ఒకవేళ ఈ క్షణం నిన్ను ఏదైనా బాధిస్తున్నా అది శాశ్వతమని భ్రమించకు. అది మళ్ళీ ఏమైపోద్ది? ఎగిరిపోబోతుంది. నీ పరిస్థితి మారిపోబోతుంది. నమ్ము. ఈ సూత్రాన్ని నీ జీవితంలో అప్లై చేసుకో. ఈ రోజే, టుడే ఈజ్ మై డే, టుమారో ఈజ్ నాట్ మై డే, టుడే ఈజ్ మైన్. ఎస్, ఓన్లీ టుడే ఈజ్ మైన్, not tomorrow. This is the secret of human life.
ఈ సీక్రెట్ నీకు అర్థమైతే బీ హ్యాపీ, బీ పాజిటివ్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్. అలా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏమైనా జరగని స్థితప్రజ్ఞతకు అలవాటు పడతావు. అన్నీ పోయాయ్యా అంటే పోతే పోనేమయ్యా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. మళ్ళీ ఇస్తాడు. ఆ మంచి మనస్సాక్షి మనలోనికి రావాలి. దేనికి చింతించొద్దు, దేనికి అతిగా పొంగిపోవద్దు. అన్నింటినీ సమానంగా ఆస్వాదిస్తూ లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఈ జీవిత ప్రవాహంలో కొట్టుకుపో. కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టకో. అదే నిన్ను కాపాడుతుంది. ఇంత గొప్ప జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడని, ఇంత గొప్ప జ్ఞానం దేవుడు నా చేతుల్లో పెట్టాడని, ఇంత గొప్ప జ్ఞానాన్ని చదివే అవకాశం నాకు నా తండ్రి ప్రసాదించాడని ఆనందించు, సంతోషించు, పొంగిపో. నేను అలాగే ఉంటాను ఇప్పుడు చాలా హ్యాపీగా. నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇది, చాలు. నేను బాగుండాలి, 10 మంది బాగుండేలా చూసుకోవాలి. అంతకుమించి కావాల్సిందే ఉంది జీవితానికి. కాబట్టి లైఫ్లో ఏ వచ్చినా సరే డోంట్ వరీ, అన్నీ మారుతాయి. జీవితం అంటేనే మార్పులకు గురయ్యేది. అర్థమవుతుందా? కాబట్టి పొంగిపోవద్దు, కృంగిపోవద్దు. మీడియంగా ఉండు, స్టేబుల్గా ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. తల్లవంచు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఇప్పటివరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభువా. వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.